ఇక ఆక్వా రైతులు చెలో ఢిల్లీ అంటున్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం మంత్రి అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను రేపు ఢిల్లీలో కలవబోతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జీఎస్టీ నిబంధనలు సులభతరం చేయడంతో పాటు సోయా మిల్ దిగుమతులపై ఆంక్షలు ఎత్తివేసి ఫిష్ మిల్ ఎగుమతులపై ఆంక్షలు విధించాలని డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం పాలకొల్లు నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ రవి అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రంగాన్ని కాపాడుకునేందుకు ఆ సమస్యల పరిష్కారం కోసం వరుసగా ఆక్వా రైతులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దగ్గరికి వెళ్తూ ఉన్నారు. పీయూష్ గోయల్ని కూడా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ని కూడా కలవబోతూ ఉన్నారు. అదేవిధంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కలిసి చాలా సమస్యలను ఆమె దృష్టికి తీసుకునే పరిస్థితి. ప్రస్తుతం మనతో ఆక్వాకి సంబంధించిన అసోసియేషన్ రాష్ట్ర ప్రెసిడెంట్ గాంధీ భగవాన్ రాజు ఉన్నారు. 2 రోజుల క్రితం మరి ఏదైతే ఇటు ఫీడ్ మిల్ అసోసియేషన్ మెంబర్స్తోనూ రైతులతోనూ ఏదైతే మంత్రి అచ్చెన్నాయుడు గారు ఏదైతే రివ్యూ చేశారో ఆ రివ్యూలో మొన్న ఏదైతే 25 నుంచి 28 రూపాయలు పెరిగింది, మళ్ళీ ఈ 15-20 రోజుల నుంచి మళ్ళీ ఇంకొక 5 రూపాయలు తిరిగి 35 రూపాయల దాకా ఏదైతే పెరిగిందని చెప్పి ఏదైతే తెలియజేశారో మరి దాని మీద దేనికి కారణం అని చెప్పేసి ఏదైతే మన ఫార్ములా కూడా తీసుకున్నామో ఆ ఫార్ములాలో కూడా ఇవన్నీ కూడా పెరిగినట్టు ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మన ఏపీ స్టేట్కి ఏదైతే తెలియపరిచారో దాని మీద అచ్చెన్నాయుడు గారు మరి ఇలాగా ఇప్పుడున్న పరిస్థితుల్లో రేట్లు పెంచలేం కాబట్టి రేట్లు తగ్గే మార్గం ఏంటంటే ఏదైతే మనం ఫిష్ మిల్ ఏదైతే మరి ఎక్స్పోర్ట్ చేస్తున్నామో ఎక్స్పోర్ట్ని కనుక కొద్దిగా ఆపగలిగితే అలాగే ఏదైతే సోయా మరి ఇంపోర్ట్ చేసుకోలేకపోతున్నామో అది కనుక మనం ఇంపోర్ట్ చేసుకోగలిగితే కొద్ది రేటు 10 నుంచి 15 రూపాయలు కూడా తగ్గే అవకాశం ఉందని ఏదైతే ఫీడ్ మిల్లు వారు తెలియజేశారో దానికి అచ్చెన్నాయుడు గారు రేపు సోమవారం మరి అక్కడ ఎలాగ పార్లమెంట్ సమావేశాలు ఒకటి అక్కడ ఎవరైతే మన మంత్రి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఉన్నారో వారు దృష్టికి తీసుకెళ్ళి ఇటు రైతులతోనూ ఇటు ఫీడు ప్లాంట్ యాజమాన్యంతోనూ ఆయన అలాగే అధికారులు మంత్రి గారు కూడా మరి సోమవారం ఆయన్ని కలిసి ఈ ఫిష్ మిల్ అక్కడ మనకి ఎక్స్పోర్ట్ కొద్దిగా ఆపి వీళ్ళని న్యాయం చేయమని అలాగే ఆ సోయాని ఇంపోర్ట్ చేసుకుని ఈ రెండూ చేసుకుంటే రైతులు న్యాయం జరుగుతుంది కాబట్టి రేట్లు తగ్గుతాయి కాబట్టి ఆ రకంగా ఇల్లు అందరం కలిసి వారికి వివరిద్దామని చెప్పి మరి తెలియజేశారు. అలాగే రేపు మేము మధ్యాహ్నం నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నాం. సోమవారం మరి మంత్రి అచ్చెన్నాయుడు గారి సమక్షంలో వారిని కలిసి ఈ యొక్క సమస్యలు వివరించడానికి సోమవారం బయలుదేరి వెళ్తున్నాం. అంటే ఇప్పటికే మీరు సెంట్రల్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ కూడా కలిశారు. ఆవిడకి ఏం చెప్పారు? మీకు ఏమన్నా స్పష్టమైన హామీ కానీ ఊరట కానీ లభించిందనుకో. మరి ఆవిడ్ని ఈ రకంగా అయినా సరే ఇక్కడికి వచ్చారు కాబట్టి మనం రైతు సంఘం తరఫు కలవాలని చెప్పి ఏదైతే మరి ఆ సమయంలో అక్కడ సోము వీర్రాజు గారు వీరందరూ కూడా మరి రైతుల తరపున రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. జీఎస్టీ 18% ఉందో అది 5%కి చేశారు. కానీ ఇక్కడ ఆ 5% ఒక 4 నెలలు అమలు చేసి మళ్ళీ అది అగ్రికల్చర్లో రాదని చెప్పేసి ఏదైతే మళ్ళీ ఆ జీఎస్టీ కమిషనర్ ఏదైతే తెలియజేశాడో మళ్ళీ అది 18% చేసి వసూలు చేస్తున్నారని చెప్పి వాడు దృష్టి తీసుకొచ్చాం. ఆవిడ వెంటనే దీని మీద ఒక నిర్ణయం నేను తీసుకుంటాను, నాకు ఇంతవరకు దృష్టిలో లేదు, అన్ని స్టేట్లు ఒకలాగా ఉండాలి అని చెప్పేసి దాని మీద కూడా మీకు న్యాయం చేస్తానని చెప్పారు. అలాగే అనేక సమస్యలు ఆవిడ దృష్టి తీసుకొస్తే తప్పకుండా ఇవన్నిటికి కూడా పరిష్కారం చూపిస్తానని చెప్పేసి ఆవిడ చెప్పారు. 12 రూపాయల దాకా పెంచి మళ్ళీ 2 రూపాయలు తగ్గించారు. ఈరోజు వాస్తవ పరిస్థితి చూస్తే రా మెటీరియల్స్ వల్ల ఫీడ్ ధరలు పెరిగినాయి, అది వాస్తవం. అది మేము కూడా దాన్ని ఫార్ములా ప్రకారం కూడా అన్నీ చెక్ చేసాం. ఇరాన్ యుద్ధం పేరు చెప్పి గతంలో 4-5 నెలల క్రితం ఏదైతే జరిగిందో అది దానికి కొంతవరకు మనం ఇలా ఆగింది కదా, మళ్ళీ కొద్దిగా సెటరేట్ అవుతాం అనుకున్నాం. కానీ ఇలా ఇరాన్ యుద్ధం మళ్ళీ స్టార్ట్ అయింది. అంటే దీనివల్ల రాబోయే 2-3 నెలల్లో ఎటువంటి మనం ఏం జరుగుతుందని కూడా తెలియని పరిస్థితుల్లో రైతులు కూడా అమ్మకంలో ఉన్నారు. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి రావాల్సినటువంటి ఊరట కనుక లభించకపోయిన సందర్భంలో కల్చర్ తగ్గించుకునేందుకు కూడా తాము నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్పేసి గాంధీ భగవాన్ రాజు చెప్తున్నారు. కెమెరా దుర్గాతో రవి, టీవీ 9 పాలకొల్లు నుంచి.